హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. యానిమల్ సక్సెస్ అయినప్పటి నుంచి రణబీర్ కపూర్ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. రణబీర్ కపూర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. బ్యాక్ టు బ్యాక్ బడా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే 3 పెద్ద సినిమాలు కూడా రణబీర్ కపూర్ చేతిలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ స్టార్ హీరో దృష్టి అంతా నితేష్ తివారీ తెరకెక్కబోతున్న రామాయణం పైనే ఉంది. ఈ సినిమా షూటింగ్ కొంతకాలం క్రితం ప్రారంభమైంది. రామాయణం 3 భాగాలుగా రాబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే మొదటి భాగంలో సీతాహరణం వరకు మాత్రమే కథను చూపించబోతున్నట్లుగా కూడా టాక్ అయితే వినిపిస్తోంది. సరే, ఇటీవల లారా దత్తా, అరుణ్ గోవిల్ ఫోటోలు రామాయణం సెట్స్ నుంచి లీక్ అయితే అయ్యాయి. దీనిపై నితేష్ తివారీ టీం చాలా సీరియస్ గా ఉన్నారు. లీకుల బెడద ఎక్కువ కావడంతో దాంతో సెట్స్ పైకి ఫోన్లను తీసుకురావడం నిషేధించారు. రామాయణం సెట్ నుంచి ఒక్క ఫోటో కూడా లీక్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే రణబీర్ కపూర్ షూటింగ్ లో ఎప్పుడు జాయిన్ అవుతారో క్లారిటీ లేదు. ఇప్పుడు దీనిపై క్రేజీ అప్డేట్ వచ్చింది. నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణంలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తున్నాడు. అలాగే సాయి పల్లవి సీతమ్మ పాత్రను పోషిస్తోంది. ఈ పాత్ర కోసం రణబీర్ కపూర్ చాలా కష్టపడుతున్నట్లుగా అయితే కనిపిస్తోంది. ఆర్చరీ కోచ్ తో కొన్నిసార్లు జిమ్ లో హెడ్ స్టాండ్ చేస్తున్న అతని ఫోటో వైరల్ గా మారింది. తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇది ఓ జూనియర్ ఆర్టిస్ట్ షేర్ చేశారన్నట్లుగా కూడా తెలుస్తోంది. నిజానికి రామాయణంలో మనం ఏది చూసామో అవన్నీ సినిమాలో చూపిస్తారు. ఆది పురుష తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటే పెద్దగా మార్పులు చేయడం లేదు. రిస్క్ తీసుకునే మోడ్ లో మేకర్స్ కనిపించడమూ లేదు. సాయి పల్లవిని సీత రూపంలో చూశారని, ఆమె చాలా అందంగా ఉందని అందులో రాసుకొచ్చారు. రణబీర్ కపూర్ తో ఆమె చాలా బాగా కనిపించింది. లక్ష్మణ్ పాత్రలో నటిస్తున్న రవి దుబే ఈ పాత్రకు ఖచ్చితంగా సరిపోతాడని, నన్ను చూసి నవ్వాడని ఆ పోస్ట్ లో రాశారు. ఈ సినిమాలో రావణుడి పాత్రలో రాకింగ్ స్టార్ యష్ నటించడం లేదని ఇటీవలే వెల్లడైంది. రామనవమి సందర్భంగా మేకర్స్ భారీ ప్రకటన చేయబోతున్నట్లుగా కూడా అంటున్నారు. చూడాలి మరి ఎలాంటి అప్డేట్స్ తో ఈ మూవీ ముందుకెళ్తుందో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.